ఓ భారీ విజయంతో వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా క్విట్ అయింది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా అదరగొట్టినప్పటికీ గత 2 మ్యాచ్లు ఓడిపోవడంతో ఆ జట్టుకు సూపర్ 8 అవకాశాలు లేక ఎలిమినేట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఒమన్ 104 పరుగులు మాత్రమే చేసింది. 16.2 ఓవర్లలో ఆస్ట్రేలియా స్పిన్నర్ 4 వికెట్లతో ఆడమ్ జంపా రాణించాడు. మిగతా బౌలర్లు కూడా రాణించారు. గ్లెన్ మ్యాక్స్వెల్ చాలా రోజుల తర్వాత 3 ఓవర్లకి 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి బౌలింగ్లో రాణించాడు. అయితే బ్యాటింగ్లో అవకాశం రాలేదు. నేథన్ ఎల్లిస్, మార్కస్ స్టోనిస్ అండ్ బ్యార్లెట్ 2 వికెట్లు తీశాడు. ఒమన్ బ్యాట్స్మెన్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. టాప్ 4లో ఒకరు డకౌట్ అయితే మిగతా వాళ్ళు 12, 16, 17. టాప్ స్కోరర్గా వసీం అలీ అనే బ్యాట్స్మెన్ 32 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే చేశారు. ఆస్ట్రేలియా ఓ 8 ఎస్టార్లను కూడా వేసింది. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ ఆస్ట్రేలియా చాలా ఫాస్ట్గా బ్యాటింగ్ చేసింది. ఆల్మోస్ట్ 10 ఓవర్ల లోపే మ్యాచ్ని ఫినిష్ చేసింది. రన్ రేట్ కూడా కావాల్సినంత వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంత వచ్చినా ఏం ప్రయోజనం లేదు. మిచెల్ మార్ష్ తన ఫామ్ను కంటిన్యూ చేస్తున్నప్పటికీ మిగతా ప్లేయర్లు ఆడకపోవడంతోనే ఈ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా సూపర్ 8కు చేరకుండా క్విట్ అయింది. ఈ మ్యాచ్లోనూ 7 4లు 4 సిక్సర్లతో 33 బంతుల్లోనే 64 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 6 4లు బాది 32 పరుగులు చేశాడు. జాష్ ఇంగ్లీష్ 6 బంతుల్లో 2 4లు 12 పరుగులు చేశాడు. ఇలా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9.4 ఓవర్లకే 108 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఇక ఒమన్ బౌలర్లు ఇన్ఎక్స్పీరియన్స్ కాబట్టి బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. జన్ అనే ఒక బౌలర్ 2 ఓవర్లకు 30 పరుగులు ఇస్తే మిగతా బౌలర్లు వసీం అలీ అనే బౌలర్ కూడా 1 ఓవర్కు 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇలా ఒమన్ బౌలర్లు కూడా డబుల్ డిజిట్ ఎకానమీని మెయింటైన్ చేశారు. దీంతో ఒమన్ ఆడిన మ్యాచ్లన్నీ ఓడిపోతే ఆస్ట్రేలియా 2 విజయాలతో 5 పాయింట్లతో 4 పాయింట్సే అనుకుంటా ఇంటి దారి పట్టింది. ఈ గ్రూప్ నుంచి జింబాబ్వే అండ్ శ్రీలంక సూపర్ 8కు చేరుకున్నాయి.